మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ఏమిటి కోటయ్య గారు, శుభవాన్ని ముగ్గేసుకుంటే చెరిపేస్తారేంటి? ఇప్పుడు నా ఇంటి ముందు ముగ్గేయడానికి నాకు పెళ్ళం ఉందా? పోనీ ఇప్పటిదాకా మాటలు రాని నా కొడుకు పెళ్ళయిందా? అందుకే నా ఇంటి ముందు ముగ్గేయడానికి కోడల పిల్ల వచ్చేంత వరకు ఈ వీధిలో ఎవరింటి ముందు ముగ్గుండడానికి వీల్లేదు. పని మనిషిని పెట్టవచ్చు కదండి. తప్పకుండా పని మంచిగా పెట్టుకుంటా. మీ ఆవిడని పంపించు. చిచి, రాయేస్తే చెంది నా మొహం మీదే పడుతుందని తెలిసి కూడా రాయేయడం నాదే తప్పు. అంటే నేను అదేనంటావా? అదైతే ఎరువు కన్నా పనికి వస్తుంది. మీరు అంతకంటే బ్యాట్ కదా. నోరు మీరా. మీకు బ్యాడ్ న్యూస్ చెప్పేసి నోరు మూసుకుంటాను. ఏంటది? మీ అబ్బాయి కళ్ళు కనబట్టలేదు. బేసిక్ కవర్కి మాట్లేదురా. బోనస్ గా ఇప్పుడు చూపు కూడా పోయిందా? అవునండి, నేను కళ్ళ ముందు చేయాడించినా తెలుసుకోలేకపోయాడండి. దీంట్లో గుడ్ న్యూస్ కూడా ఉందండి. కళ్ళు కనపట్లేదంటూ గుడ్ న్యూస్ అంటే ఎడవా? అంటే నేను ఆయన కళ్ళ ముందు చేయాడించేటప్పుడు ఆయన నిద్రపోతున్నాడు అనమాట. అంతేనా? హడలు కొట్టేశావు కదా. ఇంతగాడు ఎక్కడా? అదిగో వస్తున్నారండి. అలాగా రే. ఇప్పుడు నాతో ఏం టాకింగ్ చేశాడు చెప్పు. తెలీదండి. మరదే చెవులు ఆగాడు అంటే టిఫిన్ పెట్టించు, మరి బుగ్గగిల్లాడు అంటే కాఫీ గాని టీ గాని ఇప్పించు మరి. ఏమిటో మోగ వెధవ. అందుకే ఈ టచింగ్ భాష. నా టిఫిన్ పెట్టిస్తాను. కాబోయే కోళ్ళు దండం పెట్టుకో. దండం పెట్టుకుంటాను కానండి. మీరు బోల్డ్ ఆశ పెట్టుకుని హెడ్ మాస్టర్ ఉద్యోగం తప్ప పైసా ఆదాయం లేని ఆళ్ళమ్మాయిని కోడలు చేసుకుంటానంటారేంటి? వారి పిచ్చి వెధవా. మన చీఫ్ మినిస్టర్ ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. జడ్జి గారు ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. కనుక దీన్ని బట్టి నీకేమర్థమైంది? హెడ్ మాస్టర్ గారితో పెట్టుకుంటే ఒక్క పగులుద్దని అర్థమైంది. అందుకే పిచ్చి వెధవా. నేను ఆయనతో బియ్యం పెట్టుకుంటున్నా. అయితే దీంట్లో గుడ్ న్యూస్ ఉందండి. మీరు ఆయనకి వియ్యంకుడు కావడం వల్ల ఆయనకుండే గౌరవం మీకు వస్తారన్నమాట. బాగా అర్థం చేసుకున్నావు. దీంట్లో బ్యాట్ కూడా ఉందండి. మరి ఆయన మీకు వియ్యంకుడు కావడం వల్ల ఆయనకుండే గౌరవం పోద్ది. ఆకలిస్తుందా? నా టిఫిన్ తింది కదా. ఏంట్రా ఐడియా? ఏంట్రా? కోళ్ళు అబ్బా, మీ నాన్న కోళ్ళు మీ నాన్నకే అమ్మేసి ఆ డబ్బులు కొట్టేద్దామనా? అబ్బా ఒరేయ్, నీ గొంతు లేదు కానీ ఉంటే మీ నాన్న అంత చూద్దురా. నీది బుర్ర కాదురా, ఐడియాలు తొర్రా. కోటయ్య గారు, మీకు గుడ్ న్యూస్ అండి. ఏంట్రా? 2 కోళ్ళు చాలా చీప్ గా వచ్చేసి ఓన్లీ 40 రూపీస్. ఏంటి 2 కోళ్ళు 40 రూపాయలనా? కావాలంటే చూసుకోండి. ఏంట్రా నా చెవులోనే కోడికలు పెడదాం అనుకుంటున్నావా? నా కోళ్ళే తీసుకొచ్చి నాకే అమ్మేస్తావా? మీకు పక్షపాతం వచ్చి చచ్చిపోయినంత తొట్టండి. ఈ మీ కోళ్ళు కాదు, మీ కోళ్ళు అన్నారు కాబట్టి ఆ ఏ రంగులో ఉంటాయో చెప్పండి. ఒకటేమో ఎరుపు. ఇది ఏ రంగండి? తెలుపు. మరి మీది కాదు కదండి. కాదు. ఇంకోటి ఏ రంగండి? తెలుపు. ఇదే రంగండి? తెలుపు. మరి మీది కాదు కదండి. అస్సలు కాదు. అందుకే 2 చీప్ గా వచ్చి 40 రూపీస్ ఇచ్చేయండి. నీ అమ్మగారు బంగారం గారు ఎప్పుడు బ్యాడ్ న్యూస్ చెప్పేవాడు. ఇవాళ ఎంత గుడ్ న్యూస్ చెప్పేవరా? ఆడికి ఇచ్చారా? ఈ నవ్వుకి మీనింగ్ ఏంట్రా? ఏం లేదండి, సినిమాకి వెళ్ళడానికి డబ్బులు లేక మీ కోళ్ళు మీకే అమ్మేశాం కదా అని హ్యాపీగా నవ్వుతున్నాడండి. గురుజీ గురుజీ గురుజీ, మీకు గుడ్ న్యూస్. ఏంట్రా అది? అంటే నేను సినిమాకి వెళ్ళాం, సినిమా అదిరిపోయింది, క్యాష్ గిట్టుబాటు అయింది. అయితే దీంట్లో బ్యాట్ ఉంది. మరి బ్యాడ్ ఏంట్రా? అంటే సినిమా కథ మీకు టచింగ్ లాంగ్వేజ్ లో చెప్పాలని ముచ్చట పడిపోతున్నాడు. అలాగా? అందులో బ్యాడే ఉంది. చెప్పు. ఏ సినిమాకి వెళ్ళావు? ఏ సినిమాకి వెళ్ళావు? ఏంట్రా? హెడ్ మాస్టర్ గారి ఇల్లు. అబ్బో, ఏంట్రా? హెడ్ మాస్టర్ లో హెడ్ తీసేస్తే ఏముంటది? మాస్టర్. మాస్టర్ సినిమాకి వెళ్ళావా?
హీరోయిన్ హీరో బావగారు బాగున్నారా 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 ఈడెవడరా ఈడెవడరా జుట్టు లేదు కదా ఉండు అందులో విలన్ ఓ వెళ్ళా ఇక్కడ గంట వాళ్ళు ఇచ్చాయి తర్వాత కదా అని చెప్పు ఇంటర్వల్ ఆల్రెడీ వెళ్ళదు కదా కంటిన్యూ చేయి కథ మధ్యలో ఆగిపోతాయి కంటిన్యూ కంటిన్యూ చంటిబాబు చంటిబాబు నీకు గుడ్ న్యూస్ అయ్యా అంటే దీంట్లో బ్యాట్ కూడా ఉంది మరి చెప్తే నువ్వు తట్టుకోగలవా అని మీ బాబు అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేస్తున్నాడు కదా మరి మీ ఇంటి ముందు ముగ్గేయటానికి నీకు పెళ్ళం ఎలా వస్తుంది అంటే నీకు పెళ్లి కాకపోవడానికి కారణం మీ బాబే ఏంటి నీకు ఎప్పుడో తెలుసా మరి ఎందుకు ఊరుకున్నావు మీ బాబుకు బుద్ధి చెప్పదా ఏంటి ఒక ఐడియా వేసావా ఏంటి ఐడియా చెప్పు అర్థమైంది నీది బుర్ర కాదు ఐడియాలు త్వర నువ్వు ఇక్కడే ఉండు మీ బాబు నేను పిలుచుకొస్తాను ఓకే కోటయ్య గారు మీకు పెద్ద బ్యాడ్ న్యూస్ అండి ఏంటది మీరు పొద్దున్నే అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేశారు కదండి అవును అని ఒకళ్ళు మళ్ళీ ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టారండి ఎంత బ్యాడ్ అండి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టేస్తారా ఇది డెఫినెట్ గా బ్యాన్ చేశారా అయితే ఈ బ్యాడ్ లో గుడ్డు ఉందండి ముగ్గులు కూడా పెట్టారంటూ మళ్ళీ గుడ్డు అంటే అంటే ఈ ముగ్గులు పెట్టిన వాళ్ళు ఇంటికి తాళం పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారండి మీరు శుభ్రంగా జరిపేసుకోవచ్చు తాళం పెట్టుకెళ్లారా తర్వాత జరుపుకోవచ్చులేరా అబ్బాయి అలా అనకండి గొబ్బెమ్మలో పవర్ పోద్దాయి చనభై గొబ్బెమ్మలు ఎండిపోతాయి కానీ పవర్ బట్టం ఏంట్రా అది కాదండి ఒక్కో గొబ్బెమ్మకి ఒక్కో పవర్ ఉంటుంది దాని టైం ప్రకారం దాన్ని చెరపలేదు అనుకోండి దాని పవర్ పోద్దాయి మీరు గొబ్బెమ్మలు జరిపేదాకా చంటిబాబుకి నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు ఏంటారా మీరు 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 కూడా నా రూట్లోకి వచ్చేస్తున్నారు వెళుతున్నా ముగ్గులు చెరిపి గొబ్బెమ్మలు చిద్దుముత్తా ఓపెన్ అయిపోతా మామూలుగా అయిపోవటం ఏంటండి ఫుల్గా అయిపోతుంది